మీ నాన్నగారిని ఒప్పిస్తారు. మీ అమ్మ, అన్నయ్య, తమ్ముడు, అక్క చెల్లెళ్ళు అందరూ ఒప్పుకోవాలి కదా. అయ్యో, ఎందుకు నవ్వుతున్నారు? ఏమైంది మీకు? చిన్నయ్య గారు మీకు అన్ని అబద్ధాలే చెప్పారు. ఈ భవనంలో చిన్నయ్య గారు, పెద్దయ్య గారు, వాళ్ళతో పెద్దయ్య గారి అక్క మాత్రమే ఉంటారు. చిన్నయ్య గారికి తోబుట్టువులు ఎవ్వరూ లేరు. ఈ ఇంటికి ఈయనొక్కరే కొడుకు. ఇది కూడా నీకోసం చెప్పిన అబద్ధమే. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పారో తెలియడం లేదు. ఇంకేమీ లేవు. ఇది కూడా అబద్ధం కాదు. నాకున్న ఆశ, అక్క, చెల్లెలు, తమ్ముడు అన్ని బంధాలు ఉండాలన్న ఆశ. కానీ వాటన్నిటికీ ఒకే రూపంగా నువ్వొచ్చావు. సరే, నేను నాన్నను మీటే వస్తాను. సరే అక్క, నేను వెళ్ళి వంట చేస్తాను. గోవిందు, ఇంకా టీ ఇవ్వలేదా? అయ్యగారు కోపంగా ఉన్నారు. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నానండి. అరుణ్ బాబు రండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. మీరు ఊరికెళ్ళిన దగ్గర నుంచి అయ్యగారు చాలా కోపంగా ఉన్నారు అరుణ్ బాబు. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? తెలీదు బాబు. ఏదో వ్యాపార విషయంగా ఎవరో వస్తే వాళ్ళతో కోపంగా మాట్లాడుతున్నారు. చాలా ఆవేశంగా ఉన్నారు. మీరు త్వరగా వెళ్ళి సర్ది చెప్పండి అరుణ్ బాబు. ఆహా, నాన్న మూడ్ బాగోలేనట్టుంది. సరే, మేనేజ్ చేద్దాం. ఈ బిజినెస్ లో నా జోక్యం ఏమైనా ఉందా? లేదు కదా. ఇది ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలని నేను ఎప్పుడైనా మీతో చెప్పానా? లేదుగా. ఏ విషయంలోనైనా స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఇచ్చాను కదా. అంతగా స్వతంత్రం ఇచ్చినందుకు ఇలాగైనా మీరు నడుచుకునేది. కొంచెం కూడా బాధ్యత లేకుండా నడుచుకున్నారు. నేను చెప్పేది మీకు వినిపిస్తోందా? ఇలా మౌనంగా ఉంటే ఏమిటి అర్థం? నోరు తెరిచి మాట్లాడండి అయ్యా. ఎప్పుడూ చూడని దేశాల్లో కూడా మీ అందరినీ నమ్మి కోట్లాది రూపాయలు పెట్టి బిజినెస్లు ప్రారంభించానే. అందుకు నాకు ఈ శాస్త్ర తప్పకుండా జరగాల్సిందే. ఒక పని చేయండి, బొగ్గు గనుల్లో ఒక గొయ్యి తవ్వి అందులో నన్ను పడేసి పూర్తి చేయండి. రిలాక్స్. నీళ్ళు తాగండి. రిలాక్స్ అవ్వండి నాన్న. రిలాక్స్ నాన్న, రిలాక్స్. టెన్షన్ అవ్వకండి. రిలాక్స్. ఎందుకు నన్ను ఇంత టెన్షన్గా ఉన్నారు? చెప్పండి అన్న, ఏం జరిగింది? అరుణ్, ఇప్పుడు బిజినెస్ ఉన్న కండిషన్లో పెట్టిన పెట్టుబడి కూడా పోతుందేమోనని భయంగా ఉంది. ఇప్పుడు బిజినెస్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఇన్వెస్ట్ చేసిన ఒక్క అమౌంట్ కూడా తిరిగి రాదనిపిస్తోంది. అనవసరంగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేసి తప్పు చేశాను. అక్కడున్న ఆ బొగ్గు గనుల్లోనే మన డబ్బు మొత్తం ఉంది. అందులో గనక ఏవైనా లాస్ వచ్చిందనుకో, ఇంతవరకు నేను సంపాదించిన డబ్బు మొత్తం పోతుంది. ఈ ఇల్లు కూడా మిగలదు. మొత్తం అందరూ వీధిలో నుంచునే పరిస్థితి వస్తుంది.
మీ అందరినీ నమ్మి బిజినెస్ ప్రారంభించినందుకు నన్ను తీసుకెళ్లి నడి రోడ్లో నిలబెట్టేలా ఉన్నారు